ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చండి. దట్టు ఏంటంటే అండి, మనకి విజయవాడ హైవే ఏదైతే ఉందో 2 స్టేట్స్కి కలిపేటువంటి ఒక మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్కి జస్ట్ మనం ఒక 350 మీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే అండి, ఏదైతే ఇప్పుడు మనకి 150 ఫీట్ రోడ్ ఉందో అది మన లేఅవుట్ నుంచి వెళ్ళడం అనేది ఇంకో ప్లస్ పాయింట్ అండి. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్కి దగ్గర ఉంటుంది, ప్లస్ మనకి నెంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి సరౌండింగ్స్లోనే ఉంటాయి. కాబట్టి రానున్న రోజులలో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇది పర్ఫెక్ట్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చండి. సరౌండింగ్ లేఅవుట్స్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి 5000 వరకు గజం మీద తక్కువ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగానైతే ఒకసారి అయితే విజిట్ చేసి మాత్రం సైట్ని అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి లేఅవుట్ అండి. మనకి విజయవాడ హైవే నుంచి కేవలం 350 మీటర్ డిస్టెన్స్లోనే హెచ్ఎండిఐ లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే లేఅవుట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మెగా టౌన్షిప్ అండి. చౌటుప్పల్లోనే అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఈ టౌన్షిప్ చూసుకున్నట్టయితే అండి, ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి మోడల్ కాలనీ అండి. ఇది వచ్చేసి మనకి హైవే నుంచి 350 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. చౌటుప్పల్కి వెళ్ళక ముందే 5 కిలోమీటర్స్ ముందే మనకి లేఅవుట్ అనేది కూడా ఉంటుంది. ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ లేఅవుట్ యొక్క కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. భానుసార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, అలాగే ఈ లేఅవుట్ యొక్క విశేషాలు కానీ, ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, ఈ కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా భానుసార్ని క్లుప్తంగా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా ఒకసారి లేఅవుట్ యొక్క కనెక్టివిటీస్ చెప్పండి సార్. హాయ్ అండి, నా పేరు భాను, ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. మన లేఅవుట్ కనెక్టివిటీకి వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి 33 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. డ్రైవ్ పరంగా కూడా ఒకసారి చెప్పండి సార్. హార్డ్లీ ఒక 40 మినిట్స్ డ్రైవ్ అనమాట. ఎందుకంటే సార్ మనకి 33 కిలోమీటర్స్ అంటే మనకి హైవే కాబట్టి నేషనల్ హైవే 6 లైన్ మనకి పెద్ద టైమింగ్ కూడా ఏం పట్టదు. ఇంకోటి సార్ మనకి ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్? ఓఆర్ఆర్ నుంచి 22 కిలోమీటర్స్ అంటే పెద్దంబర్పేట 22 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 25 మినిట్స్ డ్రైవ్ అంతే. 20 మినిట్స్ వస్తుంది సార్ మాక్సిమం, 25 అనుకున్నాం. ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే రోడ్డు కాబట్టి ట్రాఫిక్ కూడా ఉంటుంది. సాటర్డే సండే రావాలంటే ఖచ్చితంగా మీకు 5-10 మినిట్స్. అవును సార్, అవును. వీకెండ్స్ లలో ఎట్లయినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. సార్ ముందుగా ఒకసారి మనకి కనెక్టివిటీస్ అయితే మనకి మన ఎల్బీనగర్ను పెద్దంబర్పేట కూడా చెప్పారు కదా, మనకి చౌటుప్పల్ 5 కిలోమీటర్స్ అన్నారు కదా సార్. సో ఇది మనం హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వెళ్తుంటే 5 కిలోమీటర్స్ బిఫోరే ఉంటుంది అండ్ చౌటుప్పల్ మున్సిపాలిటీ లిమిట్స్ లో ఉంటుంది. ఓకే. సో నేషనల్ హైవేకి జస్ట్ 350 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం అన్నమాట. అది కాకుండా ఈ లేఅవుట్ కి మేజర్ కనెక్టివిటీ ఏంటంటే, ఈ లేఅవుట్ లో మాస్టర్ ప్లాన్ రోడ్ అండి, 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఈ రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఇది ఆల్రెడీ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ని కొత్తగా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసే రేడియల్ రోడ్ అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్ 150 ఫీట్ రోడ్. ఇది మీరు మాస్టర్ ప్లాన్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ రోడ్ ఫేసింగ్ లో ఉన్నాం మనం. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ లేఅవుట్ యొక్క మ్యాప్ ఉంది కదా, ఒకసారి మ్యాప్ కూడా చూసుకుంటా చెప్దాం. ఓకే సార్, ఇది ఓవరాల్ ఎన్ని ఏకర్స్ లేఅవుట్ అన్నారు సార్? ఇది టోటల్ గా 47 ఏకర్స్ వెంచర్ అండి ఇది. ఓకే. సో మీరు ఇక్కడ చూసుకుంటే లేఅవుట్ ప్లాన్ అంతా కనిపిస్తుంది కదా. అవును సార్. ఆ లెఫ్ట్ లో ఉన్నది విజయవాడ హైవే. ఏది ఆ లెఫ్ట్ లో 200 ఫీట్ విజయవాడ హైవే. అక్కడ నుంచి జస్ట్ 350 మీటర్స్ లోపలికి వస్తే ఇది మన లేఅవుట్. అంటే 60 ఫీట్ రోడ్ ఉంటుంది, ఎంట్రన్స్ రోడ్డు. ఇదంతా మన లేఅవుట్. సో ఇప్పుడు నేను చెప్తున్నా 150 ఫీట్ రోడ్ ఇదండి మాస్టర్ ప్లాన్ రోడ్. ఓకే. ఈ మధ్యలో రీజనల్ లింక్ కనెక్ట్ చేసే రోడ్ ఇది. ఈ సైడ్ మధ్యలో నుంచి వెళ్తుంది. సార్ ఇది మనకి మధ్యలో నుంచి వెళ్తుంది అన్నారు కదా. అవును. అంటే ఇక్కడ ప్లాటింగ్స్ కనబడుతున్నాయి. అవును. ఈ ప్లాటింగ్స్ కి ఏమన్నా సెట్ బ్యాక్స్ కానీ ఇవన్నీ 100% సెట్ బ్యాక్ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ కాబట్టి మనం హెచ్ఎండికి అప్రూవల్కి వెళ్ళినప్పుడు ఏ రోడ్ ఉందో చూసుకొని ఆ రోడ్ అంతా తీసిన తర్వాతే మనకి మిగతా లేఅవుట్కి అప్రూవల్ ఇస్తాడు. ఓకే. సో అప్రూవల్ వచ్చింది మీన్స్ మీకు ఆల్రెడీ సెట్ బ్యాక్ అంతా అయిపోయిన తర్వాత హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది. సార్ ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్స్ అన్నారు కదా, మనకు ఒకసారి అప్రూవల్స్ గురించి కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి క్షుణ్ణంగా చెప్పండి. సో ఇది హెచ్ఎండిఏ అంటారా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సార్ ఇది. సో ఈ మంత్ ఎండ్ కల్లా లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ ఫైనల్ అప్రూవల్ కూడా రాబోతుంది. ఫైనల్ ఎల్పీ కూడా వచ్చేస్తుంది. అది బట్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి, 150 అరౌండ్ 150-160 ప్లాట్స్ ఉన్నాయి మార్టిగేజ్ తో కలుపుకొని. సో ఎంత ఫాస్ట్ గా వచ్చి మీరు తీసుకున్నారంటే అంత మంచి బెనిఫిట్ తీసుకుంటారు. సార్ ఇది ఓవరాల్ గా లేఅవుట్ లో ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి కూడా? టోటల్ 450 ప్లాట్స్ అండి లేఅవుట్ లో. ఆల్మోస్ట్ మీకు 200-250 ప్లాట్స్ క్లోజ్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక అది పేమెంట్స్ అవుతున్న ప్లాట్స్ 50-60 ఉన్నాయి. సో మీకు మార్టిగేజ్ తో కలుపుకొని ఇంకా అరౌండ్ 160 ప్లాట్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ 47 ఏకర్స్ అన్నారు కదా, మనకి ఇంటర్నల్ గా రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి చెప్పండి. సో ఇంటర్నల్ గా రోడ్స్ చూసుకుంటే మెయిన్ 150 ఫీట్ రోడ్ ఒకటి, నెక్స్ట్ 60 ఫీట్ మనం ఉన్న 150 ఫీట్ రోడ్, నెక్స్ట్ 60 ఫీట్ మెయిన్ హైవే నుంచి అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ గా ఇంకా 40-33 మినిమం ఉంది. ఓకే. సార్ ఇప్పుడు ఇది 150 ఫీట్ రోడ్ మనకి RRR నుంచి ORR వరకు అన్నారు కదా,
ఈ రోడ్ యొక్క ఉపయోగం ఏంటి సార్? ఇదేంటంటే హైదరాబాద్ చుట్టూ కొత్తగా 150 అడుగుల రోడ్స్ చేస్తున్నారు, రేడియల్ రోడ్స్ అని. వీటి వల్ల యూజ్ ఏంటంటే హైవే మీద ఇవి హైవేకి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి, మెయిన్ నేషనల్ హైవేస్కి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న హైవేస్కి దాని మీద ఫ్లోటింగ్ తగ్గించాలని చెప్పి ఈ రోడ్స్ వేస్తున్నారు. సో విజయవాడ హైవేకి ఫ్లోటింగ్ తగ్గించడానికి ప్యారలల్గా ఉండే రోడ్ ఇది. సో చౌటుప్పల్ నుంచి నెక్స్ట్ సిటీకి వెళ్ళాలంటే అందరూ ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నారు, మెయిన్ హైవే యూస్ చేస్తున్నారు. ఈ రోడ్ వచ్చింది అనుకోండి, ఈ రోడ్ నుంచి అందరూ ట్రావెల్ చేస్తుంటారు లోకల్ పర్సన్స్ అంతా. అభ్యాసంగా కమర్షియల్ గా డెవలప్ అవుతుంది ఫ్లోటింగ్ వచ్చిందంటే. అంటే ఇప్పుడు ఈ సైడ్ ఉండేటి అన్ని కూడా కమర్షియల్ ప్లాట్స్, ఒకటి 1000 స్క్వేర్ యార్డ్స్ 1500 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్. అవును, ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది మనకి. ఎక్స్ప్రెస్ హైవే అయినప్పుడు జనరల్ గా ఈ లోకల్లో తిరిగే వెహికల్స్ ఏవి కూడా ఆ ఎక్స్ప్రెస్ హైవే మీదకి కనెక్టివిటీస్ అంత ఈజీగా ఉండదు. అంటే ఎగ్జిట్స్ ఎంట్రీస్ డిఫరెంట్ రూట్స్ లలో ఇస్తారు. కాబట్టి ఇది మనకి ప్యారలల్ రోడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి రేపటికల్లా అంటే రేపటి రోజులల్లా లోకల్ బస్సెస్ కానీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇది మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు. సో దట్ ఆబ్వియస్లీ మీకు కమర్షియల్ గా డెవలప్ అవుతుంది. అంటే మనకి చౌటుప్పల్ నుంచి ఎవరు వెళ్ళాలన్నా, RRR నుంచి ORR వరకు వెళ్ళాలన్నా మొత్తం ఈ రోడ్ అంతా యూజ్ చేసుకుంటారు కమింగ్ 5 years లో. ఇది ఈ లేఅవుట్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ సార్ ఇది. ఎందుకంటే ఒక డైమండ్ లాంటిది ఇది లేఅవుట్ కి. సార్ ఇప్పుడు లేఅవుట్ యొక్క డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. యాజ్ పర్ HMD నామ్స్ ఈ లేఅవుట్ లో ఏ డెవలప్మెంట్స్ చేయాలో, లైక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, పార్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని కంప్లీట్ చేసాము. ఓకే. సో అబౌట్ టు రిలీజ్ ఫైనల్ అప్రూవల్. అంటే ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, రెడీ టు కన్స్ట్రక్షన్ అంతే. సర్ మెయిన్ థింగ్ చెప్పుకోవాలంటే మీరు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఇచ్చింది సార్. ఈ లేఅవుట్ కి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది కూడా ఏంటంటే నాకు నేచర్ కి దగ్గర ఉన్నాం అనుకోండి, ఆ వైబ్ అనేది బాగుంటుంది సార్. మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మోడల్ కాలనీ కదా. ఆ పేరు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి చెప్పండి సార్? జనరల్గా మీరు ఎక్కడైనా హైదరాబాద్ చుట్టుపక్కల లేఅవుట్స్ చూస్తే ఏదైనా ఫస్ట్ జోన్ ఇంపార్టెంట్ కదా. రెసిడెన్షియల్ జోన్, కన్జర్వేషన్ జోన్ ఇలా ఉంటాయి. ఇది చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉండడంతో పాటు ఇది ప్యూర్ రెసిడెన్షియల్ ల్యాండ్ R3 లో ఉంది. ఓకే. సో మీరు జోన్ చెక్ చేసుకుంటే రెసిడెన్షియల్, దానిలో మళ్ళీ R3. సో R1, R2, R3, R4 ఉంటాయి. R1, R2 నార్మల్ అనమాట. R3, R4 చూసుకుంటే మీకు మినిమం 60 feet అప్రోచ్ రోడ్ ఉంటే మీరు G+20 అబౌవ్ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. ఈ లేఅవుట్ లో అలాంటి జోన్. అలాంటిది మీకు 150 feet రోడ్ ఉందంటే మీరు ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు. రేపు పొద్దున మీరు డెవలప్మెంట్ ఇచ్చుకున్నా కానీ మంచి వాల్యూ వస్తుంది. సో ప్యూర్ రెసిడెన్షియల్ R3 జోన్ లో ఉంది. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ లేఅవుట్ కి. 150 feet రోడ్, R3 జోన్, ఇది చాలా ఇంక లేఅవుట్ లో ఇంకేం అవసరం లేదు. సార్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి సరౌండింగ్స్ లలో కూడా ప్రైజెస్ ఏం నడుస్తున్నాయి, మన ప్రైజెస్ కూడా ఇప్పుడు ఒకసారి రివీల్ చేసేసేయండి సార్. సో ఈ చుట్టుపక్కల మీరు చూసుకుంటే, మన లొకేషన్ చూసుకుంటే మనకి 3 sides ఒక బిగ్గెస్ట్ వెంచర్ ఉందండి. సో ఆ పేరు మనం చెప్పకూడదు, బిగ్గెస్ట్ వెంచర్ ఉంది. వాళ్ళ స్టార్టింగ్ ప్రైజే 22,500 రూపాయలు. 22,500 వాళ్ళ ఎంట్రీ ప్రైస్. ఓకే. సో వాళ్ళ ఫేజింగ్స్ ఇవన్నీ phase 1 అది. సో వాళ్ళు అబౌట్ టు రిలీజ్ phase 2 తొందరలో లాంచ్ చేయబోతున్నారు. phase 2 అది 25,000 వరకు ఉంటుందని చెప్తున్నారు. ఓకే. సో అలా దగ్గర 1200 acres వెంచర్, అది చాలా పెద్ద వెంచర్. అంటే మన లేఅవుట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? అది జస్ట్ మనం హైవే నుంచి జస్ట్ 350 meters లో ఉన్నాము. వాళ్ళ లేఅవుట్ 2.5 kilometers ఉంటుంది హైవే నుంచి. అంటే వాళ్ళకన్నా మనదే ముందు ఉంది. ఓకే. ముందుంది ప్లస్ ప్రైజింగ్ లో కూడా తక్కువ ఉంది అన్నారు. ఆ ప్రైస్ వచ్చేసి 17,500 రూపీస్. 17,500. అంటే ఇప్పుడున్న రేటే వాళ్ళది క్యాలిక్యులేట్ చేసుకుందాం సార్. 22,500 వాళ్ళది అంటారు, మన 17,500. అంటే గజం మీద 5,000 తక్కువ వస్తుంది. ప్లస్ రోడ్ కి దగ్గర ఉంది, 350 మీటర్లు. వాళ్ళది 2.5 kilometerల డిస్టెన్స్ ఉంది. ఇది అడ్వాంటేజ్ అనుకో. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఆల్రెడీ ఇందులో కొనుక్కున్న వాళ్ళకి ఇది ఈ విధంగా కూడా ఒక అప్రిషియేషన్ ఉన్నట్టే సార్. సార్ ఇందులో మనకి 450 plots ఉన్నారు కదా, ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న ప్లాట్స్ చెప్పండి సార్. ఇంకా 160 plots అవైలబుల్ ఉన్నాయి. అంటే కేవలం 160 plots ఉన్నాయి సార్. మనకి ప్లాట్స్ లో బేసిక్ డైమెన్షన్ గురించి కూడా చెప్పండి. 200 square yards నుంచి స్టార్టింగ్ ప్లాట్స్ ఉన్నాయండి. సో డైమెన్షన్ వచ్చేసి 36x50. ఇప్పుడు మనం 200 square yards ప్లాట్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఈ 306 కనిపించేది అక్కడ నుంచి ఇక్కడ వరకు 36 feet. ఇది 50 feet. అవును, మంచి డైమెన్షన్. రేపటికల్లా దీంట్లో కావాలనుకున్నట్టయితే మంచి ప్లానింగ్ తోటని సెట్ బ్యాక్స్ కూడా చేసుకుంటే బాగా కట్టుకోవాలి సార్. సార్ ఇది మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే టోటల్ కూడా రెడ్ సాయిల్. ఇది రెడ్ సాయిల్. కన్స్ట్రక్షన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్లస్ ఏంటంటే సార్ నేచర్ కూడా దగ్గర ఉంది కాబట్టి మనకి ఇక్కడ వాటర్ రిసోర్స్ కూడా బాగానే ఉంటుంది. చాలా బాగా. మన బోర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 150-160 feet నుంచే స్టార్ట్ అవుతుంది. కొన్ని ఏరియాస్లలో 60 feetలకే పడ్డాయి సార్ ఇక్కడ. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, 60 feet 50 feetలకే వాటర్ పడతాయి వాళ్ళకి. సార్ ఇంకోటి మనకి కనెక్టివిటీస్ చెప్పారు కదా, మనకి సరౌండింగ్ లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టు వాళ్ళకి అప్రిషియేషన్ రావాలంటే మనకి రోడ్స్ అయితే ఉన్నాయి. అవును. ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది అనుకోండి సార్. అప్రిషియేషన్ అనేది ఇంకా కొంచెం
మంచిగా కరెక్ట్. ఏరియా డెవలప్ అవ్వాలంటే మేజర్ గా కనెక్టివిటీ, ఎంప్లాయ్మెంట్. అవును సార్. సో కనెక్టివిటీ చూసుకుంటే హైవేకి దగ్గరగా ఉన్నాం, 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్. సో చౌటుప్పల్ ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చౌటుప్పల్ ఇండస్ట్రియల్ ఏజ్ గా చాలా డెవలప్ అయిన ఏరియా. సో మీరు చౌటుప్పల్ చూసుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, శ్రీని కానీ, నాచ్ కానీ, ఇలా 3 బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవి కాకుండా 109 బయట కంపెనీస్ ఉన్నాయి. ఆల్ టుగెదర్ ప్రొవైడింగ్ 1 lakh ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ సరౌండింగ్స్ లో. ఈ చౌటుప్పల్లో ఉండడానికి ఇల్లు లేక రెగ్యులర్ గా హైదరాబాద్, పెద్దంబరపేట, ఎల్బీనగర్ డైలీ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇల్లు దొరక్క. సో అలాంటి ఏరియా సార్ ఇది. సో చాలా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా ఇది. సో మీకు అందుకనే ఈ ఏరియా ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవడానికి కారణం అదే, లేఅవుట్స్ పరంగా కానీ, మీకు కన్స్ట్రక్షన్ పరంగా కానీ. మాకు అంటే మేము ఈ ప్రమోషన్ స్టార్ట్ చేయకముందు మేము హైత్నర్ సరౌండింగ్స్ లో హౌసెస్ అమ్మేస్తాం, ఇండిపెండెంట్ హౌసెస్. దివిసోలకి ఇంచుమించు ఒక 5-6కి హౌసెస్ ఇప్పించిన సార్. వాళ్ళు ఎవ్రీడే మన హైత్నర్ నుంచి దివిస్కి వస్తుంటారు, స్టిల్ ఈ రోజు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఇది బెస్ట్ లేఅవుట్ సార్. బెస్ట్ లేఅవుట్ ఎందుకంటే కనెక్టివిటీస్ వాళ్ళకి దగ్గర ఉంటుంది. ఇంకో మేజర్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది సార్ మనకు వస్తుంటే రైట్ సైడ్, ఎంఎస్ఎంఈ. దాని గురించి కూడా ఒకసారి వివరంగా. సో అది ఆల్మోస్ట్ 400 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉన్న ఎంఎస్ఎంఈ కంపెనీ అనమాట. ఆల్రెడీ మీకు దగ్గర 150 కంపెనీస్, అరౌండ్ 150 కంపెనీస్ మీకు వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో యాక్చువల్లీ నేను చెప్పిన 150 ఫీట్ రోడ్డు ఎంఎస్ఎంఈ మధ్యలో నుంచి వెళ్తుంది. ఓకే, వెళ్ళి మీకు ఓవరాల్ గా కలుస్తుంది అనమాట. ఓకే, అంటే ఇటు ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ కి ప్లస్ ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ కి మధ్యలో ఉన్నాం. అంటే మనకి RRR నుంచి మనకి ORR వరకు ఈ కనెక్టివిటీ రోడ్ అన్నది వీళ్ళకందరికి బాగా ఉపయోగపడుతుంది. ఇటు ఎంఎస్ఎంఈకి వెళ్ళొచ్చు, ఇటువైపు బయట కంపెనీస్కి వెళ్ళొచ్చు, నేషనల్ హైవే టచ్ చేయకుండా. ఇంకోటి కూడా సార్, మనకి ఇక్కడ ప్రెసెంట్ కూడా అంటే ఫైనల్ ఎల్పి వచ్చినాక హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయితే కదా, దగ్గరలో వాళ్ళకి బేసిక్ నీడ్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలంటే మీకు ఏం కావాలి? ఎంప్లాయ్మెంట్ చూసుకున్నాము, 5 minutes జర్నీ, 5 kilometers 5 minutes జర్నీలో చౌటుప్పల్కి వెళ్తే మీకు ఏం కావాలంటే గ్రోసరీస్ దగ్గర నుంచి ఏం కావాలని దొరుకుతాయి. స్కూల్స్ అంటారా, అంబిటస్ అని, చైతన్య టెక్నో స్కూల్ అని చౌటుప్పల్లో ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. జస్ట్ 5 minutes జర్నీలో ఇక్కడ నుంచి మనం చౌటుప్పల్ వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి అంతకుమించి ఏం కావాలి సార్? అవును సార్, చౌటుప్పల్ కూడా దాంట్లో ఇది లేదు అనకుండా, అవును, ఏవైతే మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఒక డిమార్ట్ ఒకటి లేదన్నందుకే కానీ దానికి సమానంగా ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి. నథింగ్ బట్ శాటిలైట్ టౌన్షిప్ అండి చౌటుప్పల్. మీకు ఏది కావాలన్నా చుట్టుపక్కల ఆల్మోస్ట్ 100 to 150 విలేజెస్ కి మెయిన్ హెడ్ క్వార్టర్ చౌటుప్పల్. అవును, సాటిలైట్ టౌన్షిప్ అంటే కూడా మీరు ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పారు కదా, చాలా కూడా వింటుంటారు అది మన వ్యూవర్స్ కూడా. అసలు సాటిలైట్ టౌన్షిప్ అంటే కూడా ఒక చిన్న వివరంగా. సాటిలైట్ టౌన్షిప్ అంటే ఏం లేదండి, ఒక పర్సన్ వచ్చి ఒక ఏరియాలో ఉంటున్నాడంటే తను ఏ నీడ్ కావాలన్నా అక్కడే దొరకాలి, బయటకు వెళ్ళడానికి లేదు. అది మనకు హాస్పిటల్ నుంచి స్కూల్ వరకు ఏదైనా, సో అక్కడ దొరికితే అది దాన్ని సాటిలైట్ టౌన్షిప్ అంటారు. చౌటుప్పల్ నథింగ్ బట్ సాటిలైట్ టౌన్షిప్. అన్ని మీకు ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది, మీరు హైదరాబాద్ రావాల్సిన పనే లేదు. అవును, అలా సింపుల్గా కూడా అండి. ఏదైతే ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్ అని చెప్పామో, హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా నంబర్ ఆఫ్ ది శాటిలైట్ టౌన్షిప్స్ ఉన్నాయండి. ఈ శాటిలైట్ టౌన్షిప్స్ అనే ఏ విధంగా వర్క్ చేస్తాయంటే అండి, ORR దాటినాక నెక్స్ట్ RRRకి మధ్యలో ఏవైతే మేజర్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ చౌటుప్పల్ కానీ, కడతాల్ కానీ, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా శాటిలైట్ టౌన్షిప్స్ అంటారండి. ఎందుకంటే సరౌండింగ్స్లలో ఈ మున్సిపాలిటీస్ మీద డిపెండ్ అయ్యి నంబర్ ఆఫ్ ది విలేజెస్ కానీ కూడా ఉంటాయండి. కాబట్టి దీన్ని శాటిలైట్ టౌన్షిప్ అంటారు. సార్, ఇంటర్నల్ డెవలప్మెంట్స్లో మనకి పార్క్ యొక్క విస్తీర్ణం, అలాగే డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. సో ఈ పార్క్ వచ్చేసి టోటల్గా 3.2 acres లో స్ప్రెడ్ అయి ఉందండి. సో దీనిలో మనం నీట్గా వాకింగ్ ట్రాక్ ఇచ్చాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చాము, నీట్గా ప్లాంటేషన్ చేసాము. సో ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకో 2-3 months పోతే మీకు నీట్గా పార్క్ అంతా రెడీ అయిపోతుంది. ఓకే, ఇంకోటి గజిబో కూడా వచ్చింది మనకి. అవునవును, ఎందుకంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నారు. ఎల్డర్స్ కూర్చొని కూడా వాళ్ళని మానిటరింగ్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. సార్, వాకింగ్ ట్రాక్ ఇదంతా ప్రాజెక్ట్ అంటే పార్క్ సరౌండింగ్ పార్క్ మొత్తం టోటల్గా పార్క్ చుట్టూ ఉంటుంది. ఇది ఒకటే పార్క్ ఉందా సార్? ఇంకో పార్క్ ఉంది సార్. ఈ 3.2 acres, ఇంకో 1 acre లో ఆ చివరి ఉంటుంది. ఓకే, మొత్తం 2 పార్కులు ఉన్నాయి సార్. మనకి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చాయన్నారు కదా, ఈచ్ ప్లాట్ కి అయితే మీరు వాటర్ గురించి సోర్స్ ఇచ్చినారు. అవును, ఇక్కడ ఈ వాటర్ సప్లై గురించి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వచ్చిందా సార్? అవును, ఓవర్ హెడ్ ట్యాంక్ అమూల్ ఉందండి. ఓకే, ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చింది. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఏది కావాలన్నా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ ఏమైతే కావాలో అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఫైనల్ ఎల్పి గురించి వెయిటింగ్ అంతే, వస్తే ఇల్లు కట్టేసుకోవాలి అంతే. సార్, మనకి మరొకసారి కూడా ప్రైజింగ్ ఎంత చెప్తున్నారు చెప్పండి సార్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బేసిక్ ప్రైస్ వచ్చి 17,500 రూపీస్ అండి. 17,500 రూపీస్ బేసిక్ ప్రైస్. అంటే ఫేజింగ్ చార్జెస్, ఈస్ట్ ఫేజింగ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది, కార్నర్ చార్జెస్ ఉంటాయి. బేసిక్ ప్రైస్ వచ్చేసి 17,500 రూపీస్. ఓకే, 200 square yards నుంచి అప్ టు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి? మీకు 1,500, 2,000 వరకు అవైలబిలిటీ ఉంది. దీంట్లో రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ కూడా అవైలబుల్. కమర్షియల్ అయితే అదే 2,000, 1,200, 1,500 ఇలా ఉన్నాయి. పెద్ద బిట్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ అయితే 200, 300, 400, 600 అలా. సార్, ఇప్పుడు కమర్షియల్ తీసుకున్న వాళ్ళకి ఈ రోడ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి వచ్చినంత అప్రిషియేషన్ ఇంకెవరికి రాదు. ఈ సరౌండింగ్స్ లో కమర్షియల్ గురించి వెతికే వాళ్ళకి
ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ అనుకో సార్. అవును. ఇంకోటి రెసిడెన్షియల్ కూడా ఇక్కడ ఇది మనకి 150 ఫీట్ రోడ్ వెళ్తుంది కదా, అవును. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ అనుకుందాం, ప్లాట్ నుంచి సెకండ్ బిట్ థర్డ్ బిట్ అనుకున్నా కూడా ఇది దగ్గర ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఇది advantage. సెమీ కమర్షియల్ యూజ్ అవుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా సార్, ఈ వెంచర్ లో ఎక్కడ ప్లాట్ కొన్నా కూడా వాళ్ళకి ఏదో విధంగా మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంటుంది సార్. మనకి 17,500 అన్నారు కదా అవును సార్, ఇది ఫిక్స్డ్ ఉంటుందా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ అండి. సో మీరు కంపెనీకి ఎంత ఫాస్ట్ గా పేమెంట్ చేస్తే దాన్ని బట్టి మీకు నెగోషియేషన్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. అవును సార్ మనకి ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్ మనకి లోన్ ఎంత వస్తుంది కూడా అప్ టు చెప్పండి. 70% బ్యాంక్ లోన్ వస్తుందండి. మేజర్ బ్యాంక్స్ నుంచి మీకు 70% లోన్ వస్తుంది. అంటే కస్టమర్ ప్రొఫైల్ మీద డిపెండ్ Profile మీద అయ్యి, depend కాకపోతే అయ్యి ప్రాజెక్ట్ లో మన 70% ప్రాజెక్ట్ బ్యాంక్ లోన్ అప్రూవ్డ్. సో మీ ప్రొఫైల్ బట్టి లోన్ వస్తుంది. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతా సార్, సరౌండింగ్స్లలో 22,500 అన్నారు, అవును మన దాంట్లో 17,500 అన్నారు. అవును. రీజన్ ఏంది సార్ దానికి? రీజన్ ఏంటంటే టైం వేరియేషన్ సార్. మనం ఆల్రెడీ ముందే కొనిపెట్టుకొని లేఅవుట్ చేసాం కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి కొనుక్కొని ఇప్పుడు లేఅవుట్ చేస్తున్నారు. సో అప్పుడు ప్రైస్కి ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా. సో అది డిఫరెన్స్ అనమాట. ఇది కూడా అడ్వాంటేజ్ కస్టమర్ కి. ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే 350 మీటర్స్, 350 మీటర్స్, అది 2.5 కిలోమీటర్స్. ఇది ఒకటి సార్. ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చెప్పారో సరౌండింగ్స్లలో అది నడుస్తుందా లేదా అని కస్టమర్ ఎంక్వైరీ చేసుకొని మీ దగ్గరకు వచ్చి ప్లాట్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటారా? 100% చేసుకోవచ్చు సార్. అంత డేర్గా చెప్తున్నాం కదా మేము. మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చితేనే ప్లాట్ బుక్ చేసుకోండి, లేదంటే లేదు. సార్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి నెక్స్ట్ రాబోయే రోజులలో వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వస్తుంది, అది ఎంత పీరియడ్లో వస్తుంది చెప్పండి. ఇక్కడ కొన్న కస్టమర్ మా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక 3 years కనుక ప్లాట్ ని హోల్డ్ చేసుకోగలిగితే మినిమం డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబుల్ మినిమం డబుల్. అది ఏ విధంగా వస్తుందో కూడా ఒకసారి చెప్పండి సార్. నాకు తెలిసి ఇంకో 2-3 months లో ట్రిపుల్ ఆర్ చౌటప్పల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఐడియా ఉంది ఆ విషయం? చౌటప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాము, రీజనల్ లింక్ రోడ్ కి ఇన్సైడ్ ఉన్నాం మనం. సో ఇంకోటి ఈ రోడ్ ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి కూడా సార్, మనకి అమరావతికి కూడా ఇది ఎక్స్ప్రెస్ వే అవుతుంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ లో మనకు ఉన్న రోడే ఇది. అదొకటి మేజర్ పాయింట్. ఇంకో మేజర్ పాయింట్ కూడా చెప్తా సార్, ఏదైతే పక్క లేఅవుట్స్ ఉన్నారో దాని నుంచి పోల్చుకుంటే ఆల్రెడీ అప్రిషియేషన్ లో ఉన్నట్టే. ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ సార్ ఈ లేఅవుట్కి. ఇది ప్లస్ ఏంటంటే సార్, మనకి ఇది నేచర్ కూడా దగ్గర ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ గా డెవలప్ అవుతున్నటువంటి లేఅవుట్ ఇది. ఇది వచ్చేసి మోడల్ కాలనీ కూడా పెట్టారు కదా సార్, మంచి యాప్ట్ అయ్యింది సార్ దీనికి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చండి. దట్టు ఏంటంటే అండి, మనకి విజయవాడ హైవే ఏదైతే ఉందో 2 స్టేట్స్కి కలిపేటువంటి ఒక మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్కి జస్ట్ మనం ఒక 350 మీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే అండి, ఏదైతే ఇప్పుడు మనకి 150 ఫీట్ రోడ్ ఉందో అది మన లేఅవుట్ నుంచి వెళ్ళడం అనేది ఇంకో ప్లస్ పాయింట్ అండి. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్కి దగ్గర ఉంటుంది, ప్లస్ మనకి నెంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి సరౌండింగ్స్లోనే ఉంటాయి. కాబట్టి రానున్న రోజులలో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యేటువంటి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చండి. అలాగని మీరు లేఅవుట్కి విజిట్ చేసినప్పుడు ఏవైతే మనకి సరౌండింగ్ డెవలప్మెంట్ సార్ చెప్పారో అవన్నీ కూడా మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగండి మీరు ఏదైతే మనం ప్రైస్ చెప్పారో అది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. దట్టు ఏంటంటే అండి, సరౌండింగ్ లేఅవుట్స్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి 5,000 వరకు గజం మీద తక్కువ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగానైతే ఒకసారి అయితే విజిట్ చేసి మాత్రం సైట్ని అయితే చూడండి. వచ్చే ముందండి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫ్యామిలీతోటనండి, మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏవైతే ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూసినట్టయితే వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 100% కాన్ఫిడెన్స్ తోట చేయగలుగుతారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.